కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. అలాగే టీడీపీ రావడం జరిగింది, సైఫుద్దీన్ గారు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపల్ కార్మిక మరియు ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు రాష్ట్రంలో 123 మందులు జరుగుతున్న అన్యాయం అయితేనేమి, మరి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు సమస్యల పైన మరి ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కాదని చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఒకటే అని చెప్పడం పర్మిట్ చేయమని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఆ ప్రభుత్వం మీద. మరి ఈరోజు అసెంబ్లీలో వచ్చినటువంటి మాట ఈరోజు ఎందుకు నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు 4.5 సంవత్సరం పైబడి ఈరోజు అందరూ అధికారంలో ఉన్నారు. పాదయాత్ర చేసేటప్పుడు కూడా మరి నా అక్కలు నా చెయ్యాలని అని చెప్పి ప్రతి ఒక్కరు నెత్తి మీద చేయబెట్టి దగ్గరలో ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సమస్యలన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా నా సమస్య అని చెప్పి తీరుస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి 4.5 సంవత్సరం దాటినా కూడా మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులకు ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా సమ్మె చేస్తున్నారు. అనంతపురం నగర మాజీ ఎమ్మెల్యే మన అన్నగారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు మీ యొక్క సమస్యల సాధన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి మన అన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు. మీరు గతంలో చూసే ఉంటారు, నగరంలో థియేటర్లు చూస్తే ఎక్కడ చూసినా కూడా చెయ్యి తగ్గిందనే కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆనాడు ప్రభాకర్ చౌదరి అన్న గారు వల్ల అనంతపురంలో కొన్ని మరి ఫ్లడ్ లైట్లు కూడా వచ్చినాయంటే మన ప్రభాకర్ చౌదరి అన్న గారే. మున్సిపాలిటీ డెవలప్మెంటే కాదు, మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ కావాలని చెప్పి కృషి చేసినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిని మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మరి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మరి మీకు భరోసా కల్పించడానికి మరి చిత్తశుద్ధితో వాళ్ళు కూడా ఆలోచన చేసి అవసరమైతే రాబోయేటువంటి ఎన్నికల్లో మరి మేనిఫెస్టోలో కూడా మీ సమస్యల సాధన కోసం మరి చొరవ చూపుతున్నారు. అనంతపురం బాగుండాలా, ఈ ఊర్లో నేను పుట్టాను, ఈ ఊర్లోనే నేను అనంతపురము మరి భారతదేశంలోనే మెరుగైనటువంటి నగరంగా, భారతదేశంలోనే మరి 100 ఎకరాలు కలిగినటువంటి శిల్పారామం ఈ రోజు ఉందంటే అది వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి కృషి ఎంతగానో ఉంది. అదేవిధంగా నగర పౌరులు బాగుండాలా, వాళ్ళ శరీరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ఓపెన్ జిమ్ములను కూడా అనంతపురం నగరంలో ఎన్నో ఏర్పాట్లు చేశారు. మహిళలు అదేవిధంగా ఆడపిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు అందరూ కూడా మున్సిపల్ కార్యాలయమే కాదు, అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి పోతే మరి కమ్యూనిటీ టాయిలెట్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముందు చూపుతో ఆలోచన చేసి కమ్యూనిటీ మరి మరుగుదొడ్లను కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన ప్రభాకర్ చౌదరి అన్న గారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అనంతపురం నగరానికి మరి రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా డంపింగ్ లాంటి సమస్యలు కానివ్వండి, ఈ నగరంలో ప్రతి ఒక్క సమస్యను కూడా తను కూడా ఒక పౌరుడిగా బాధ్యతగా ఆలోచన చేసి ముందుగానే మరి పరితపించేటువంటి వ్యక్తి మన ప్రభాకర్ చౌదరి అన్న గారు. అందుకనే ఈ రోజు అన్న కార్మికులు దాదాపు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు మున్సిపాలిటీ దగ్గర. వాళ్ళకి మీ సంఘీభావం అనేది ఖచ్చితంగా ఇవ్వాలంటే లేదు, అసలు నేనే రావాలనుకున్నా 3-4 రోజులుగా నాకు కుదరడం లేదని చెప్పి ఈరోజు మన సమ్మెకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పారిశుద్ధ కార్మికులు దీక్ష చేపట్టడం, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతుండడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత కూడా గుర్తించాలి.
ఎక్కడైనా ఏ శాఖల్లో అయినా కూడా సమస్య వస్తే సంబంధిత మంత్రులు వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని నాయకులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారంలో 10 డిమాండ్లు అడిగారు. ఒక 5-6 డిమాండ్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ మిగిలిన 5-6 డిమాండ్లకి మనకు కొద్ది టైం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడంలో అదే తప్పు కాదు. ఎందుకంటే ఒక మంత్రి, పురపాలక శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ఈ విధంగా మరి 5 రోజుల నుంచి చేసేటువంటి కార్యక్రమంలో దీనివల్ల లాభ నష్టాలు కూడా తెలియజేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద, నాయకుల మీద కూడా, అదేవిధంగా ప్రభుత్వ అధినేతల మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు మున్సిపాలిటీ సిబ్బంది గురించి, మీ ఇబ్బంది గురించి నాకంటే మరి బాగా తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి. ఎందుకంటే నేను 95లో మున్సిపాలిటీ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ రోజు డబ్బులు లేకుండా 6-7 నెలలు జీతాలు లేనటువంటి సందర్భంలో నేను కమిషనర్ గారిని అందరిని పిలిచి అడిగాను, ఎక్కడికైనా పోతే సార్ ఇంత దూరానికి మేము అంతా కూడా పారిశుద్ధ్య పనిచేయాలంటే ఇబ్బంది, సంఖ్య తక్కువగా ఉన్నారంటే ఇమీడియట్గా మీరు మొత్తం నింపండి ఉద్యోగస్తుల్ని, సిబ్బందికి కూడా చెప్పి ఆ రోజు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రజల పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీ యొక్క ఇబ్బందుల పట్ల ప్రత్యేకంగా రక్షణగా ఉన్నటువంటి సందర్భాల్లో ఎవరైనా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఆ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తే నా కంప్లైంట్ మీద కానీ మీరు వాళ్ళ జోలికి పోతే ఒప్పుకునే ప్రశ్న కాదని చెప్పి ఇక్కడున్న సిబ్బంది కూడా చాలా మంది చెప్తుంది. అదేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం. సార్ మాకు పని చేయాలంటే కొబ్బరి నూనె ఇవ్వడం లేదు, లేదా గ్లౌజులు ఇవ్వడం లేదు, చెప్పులు ఇవ్వడం లేదంటే తక్షణం తీసి ఇవ్వడం. అంటే అదేదో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మీతో పని చేయించుకోవాలనుకున్నప్పుడు మీ పక్షాన ఉండి మీకు ఇబ్బంది లేకుండా చేసి మళ్ళీ ప్రజల నుంచి పన్నులు కాబట్టి మున్సిపాలిటీ నడపాలనేటువంటి దిశలో ఆ రోజు పని చేశాం. మీరందరూ కూడా ఆలోచించాలా. ఆ రోజు పని చేస్తూ ఉంటే ఎక్కడైనా పని చేయాలని తెలిస్తే సస్పెండ్ చేసినట్లు పేపర్ ఇచ్చాను, కానీ మా కమిషనర్ గారు వచ్చారు, సార్ సస్పెండ్ చేస్తే వాళ్ళ వ్యవస్థల్లో రాయాలా, పుస్తకంలో రాయాలా, కూటం ఖర్చు చేయాలంటే ఇది ప్రజల కోసం చేశాం తప్ప వీళ్ళని ఇబ్బంది పెట్టాలి కదా. 5 ఏళ్లలో ఎవరు కూడా మరి చట్ట ప్రకారం మిమ్మల్ని అయితే సస్పెండ్ చేయాలా. ప్రజల్లో మంచి అభిప్రాయం మున్సిపాలిటీ మీద కలగాల, మీకు ఇబ్బంది జరగకూడదు, మీలో మార్పు ఈ రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఒకప్పుడు మంచి మున్సిపాలిటీగా పేరు రావడానికి ప్రధానమైన కారణం మీరే. మీకు నిజంగా అభినందన తెలియజేస్తున్నాం. పరిశుభ్రతలో కానీ, లైట్లు వేయడంలో కానీ ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా ఆ రోజు సహకరించారు. అందరూ ఎప్పటికప్పుడు మీ అందరితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. ఈ సమస్యలు వస్తే సావధానంగా మాట్లాడే పరిస్థితి వచ్చేది. ఏదైనా నిలిచిపోవడం లేదు, ఇప్పటికేమీ సమస్య కాదు. ఈరోజు సిపిఎస్ రద్దు గురించి కూడా మీరు అడిగారు. నిజంగా ఇది అన్ని రకాలుగా అందరూ అడిగేటువంటి వ్యక్తి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అదేవిధంగా రకరకాలుగా మరి హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా తొందరలో వస్తున్న విషయం. ఒకవేళ చేయలేనప్పుడు ఉద్యోగ సంఘ నాయకుల దగ్గర నుంచి ఈ సమస్య ఉంది, దీని పరిష్కారం చెప్పండి అని చెప్పి అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంది. కానీ కేవలం మళ్ళీ ఏం చేస్తారులే అనేటువంటి భావన ఉంది. అంగన్వాడీలు వైపు, ఆశా వర్కర్లు వైపు, మున్సిపాలిటీ సిబ్బంది వైపు, టీచర్ల వైపు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆందోళన జరుగుతూ ఉంటే అసలు చీమ పుట్టినట్టు కూడా లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రి ఉండడం అనేది దురదృష్టకరమైన సంఘటన. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. సరే, ఏదేమైనప్పటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం భవిష్యత్తులో తప్పకుండా మనం భవిష్యత్తులో పోరాడతాం. అందులో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయాలని నిజంగా ఇది ఎన్నేళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రజాతంత్రంలో ఉన్నటువంటి కార్యక్రమం ఇది. తప్పకుండా ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా స్పందించాల్సిందే. అదేవిధంగా సిపిఎస్ విషయంలో కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఇంకా రకరకాలుగా మీరు సమస్యలు అడిగారు, వాటన్నింటినీ కూడా రాతమూర్ఖంగా మీరు ఇస్తే మనం తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ప్రతిపక్ష నేతగా ఆయనతో కూడా దీన్ని భవిష్యత్తులో హామీ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీ ఏ ఉద్యోగంతో ఆశించైతే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఉద్యోగ సంఘ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింతగా బాధ్యత మాకు పెరిగింది. నేను మొన్న 3-4 రోజుల కిందటే వద్దామని చెప్పి అనుకుంటే నేనేదో ప్రతిపక్షంలో ఉన్నా వస్తే నేను రాకపోతే పనిచేసింది అనేటువంటి భావన కూడా నగరపాలక సంస్థ యాజమాన్యం అంటుందేమో. 4-5 రోజులు పోనీ అని చెప్పి చెప్పాం.
సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధ్యత కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నా రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సమస్యల పట్ల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ప్రభుత్వంతో పోరాడతాను కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు రేపు శాసనసభ ఎన్నికల్లో నేను గెలిచినప్పుడు మున్సిపాలిటీ నా చేతికి ఇచ్చినప్పుడు ఇంత 47 మంది 45 మంది నాకు కార్పొరేటర్లు చేతికి ఇచ్చినప్పుడు ఈ స్థానిక విషయ రాష్ట్రాన్ని మార్గదర్శకంగా నాకు వదిలేయండి. ఏం లేదు సార్, 13,000 పేరుతో మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశారు సార్. అక్కడికి పోతే ఏముంది? గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసినా తప్పులే, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి ఆ బెనిఫిట్స్ అది లేదు సార్, అదే మెయిన్. గవర్నమెంట్ ఎంప్లాయీ చేయడం తప్పు అనడంలే, ఆ గవర్నమెంట్కి ఎంప్లాయీకి ఏమైతే ఇస్తున్నారో ఆ జీతం ఇవ్వండి, వారికి ఇచ్చే ఇప్పుడు మీరు బెనిఫిట్స్. సాయంకాలం ఎవరు వస్తే మీ ముందర ఫోన్ చేస్తాను, మాట్లాడి రికమెండేషన్. థ్యాంక్ యూ సార్.